మాతాజీ ధన్యవాద ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ సంప్రభుజీ సన్నత్ ప్రణామ్. మనం మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं सागरजातां सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्तवृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्तवृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्तवृंद। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। इष्टप्रायेष्वभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। श्री श्री राधा मदन मोहन की जय। श्री श्री गौरनिताई की जय। श्री 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 जगन्नाथ बलराम सुभद्रा मैया की जय। जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय। अनंत कोटि वैष्णववृंद की जय। श्रीमद् भगवद गीता की जय। श्रीमद् भागवतम की जय। पिता गौर प्रेमानंदे हरि हरि बोल। Thank you Mataji and Prabhuji for joining today's session. 10.4 నుంచి చెప్పాలా? 10.3 వరకు అయిపోయింది కదా? అవును మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ దండవత్ ప్రణామ్. ఎవరైనా రీక్యాప్ చేస్తారా? 10.1 to 3. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఫస్ట్ పరంభూయ శ్లోకంకి మాతాజీ, భగవానుడు అన్న పదమునకు శక్తి, ఐశ్వర్యము, జ్ఞానము, సౌందర్యము అను 6 విభూతులను కలిగి ఉన్నవారు. దరిద్రిపై అవతరించినప్పుడు ఈ 6 విభూతులను ఇవన్నీ కూడా కృష్ణుడు అప్పుడు చేశారు. కాబట్టి ఇవన్నీ దీన్ని పరాశర మహాముని దేవదేవుడిగా చెప్తున్నారు మాతాజీ. ఇప్పుడు భగవానుడు స్వయంగా ఈ విభూతులను మరియును
కర్మను గురించిన రహస్య జ్ఞానం అర్జున్కి చెప్తున్నారు మాతాజీ ఈ అధ్యాయంలో. హరి బోల్ మాతాజీ. అక్కడ చెప్పారు. పావని మాతాజీ మీరు కూడా చెప్తారా, రికాప్ చేస్తారా? హరే కృష్ణ మాతాజీ దండత్ ప్రణామ్. సో 1, 2, 3 ఏమని చెప్తున్నా అంటే శ్రీకృష్ణ భగవాను మళ్ళీ చెప్తున్నారు. 4th చాప్టర్ లో నేను మీకు ఆల్రెడీ చెప్పాను దివ్య జ్ఞానాన్ని. ఇంకా అంతకంటే ఎక్కువ దాన్ని మించింది నీ మంచి కోసం నీ శ్రేయస్కరం కోసం చెప్తున్నాను. సో విని తరించుము అని చెప్పి స్టార్ట్ చేస్తారు ఈ చాప్టర్. ఎలా అంటే నేను వస్తున్న ఈ లోకంలో ఉన్న దేవతలు గాని ఋషులు గాని ఎవరు కూడా నా గురించి అంతగా తెలుసుకోలేరు. నేను ఎలా ఉంటాను, ఎక్కడి నుంచి వచ్చానని. అన్నిటికీ కారణం నేనే అనేది కూడా వాళ్ళు ఉండడానికి లేదా ఇది ఉండడానికి కూడా కారణం అంతా కూడా నేనే అని చెప్తారు. నాకు మొదలు చివర ఏమీ లేదు, అన్ని లోకాలకి నేనే ప్రభువుని. కాబట్టి ఇలాంటి ఇంత దివ్యమైన జ్ఞానాన్ని నీకు ఇస్తున్నాను. సో ఇలాంటిది తెలుసుకొని మోక్షానికి దగ్గర కాము అని చెప్తున్నారు. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. చక్కగా చెప్పారు. ఇంకా మనకి భగవద్ విభూతి యోగా అని కూడా అంటారు. దీంట్లో ఫస్ట్ శ్లోకాలో మన మాతాజీ చెప్పినట్టు మళ్ళీ చెప్తున్నాను విను అని కృష్ణ అర్జునుడికి చెప్తున్నారు. ఎందుకంటే నువ్వు నాకు ప్రియమిత్రుడు అవడం వల్ల నేను ఇంతకుముందు చెప్పిన దానికంటే ఇంకా బెస్ట్ జ్ఞానాన్ని నీకు ఇప్పుడు చెప్తున్నాను, అది కూడా నీ మంచి కోసం చెప్తున్నాను అన్నారు 10.1లో. 10.2లో ఏమన్నారంటే నేను ఈ దేవతలకి కానీ మహర్షులకు కానీ అందరికీ నా విభూతుల గురించి తెలియదు, అందరికీ మూలం నేనే అని కూడా వాళ్ళకు కూడా తెలియదు అని చెప్తున్నారు. 10.3లో ఏం చెప్పారంటే నాకు పుట్టుక లేదని చెప్తున్నారు, అజం అనాదిం అని చెప్పారు. ఇంకా సర్వలోక మహేశ్వరం అని చెప్పారు. సర్వలోక మహేశ్వరం అని ఇంకో శ్లోకంలో ఎక్కడ చెప్పారు? 5th చాప్టర్ లో చెప్పారు. ఎవరికైనా గుర్తుందా? పీస్ ఫార్ములా అని చెప్పుకుంటూ ఉంటాం కదా మనం. భోక్తారాం యజ్ఞ తపసాం తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వాం శాంతిముచ్యతే. సో సర్వలోక మహేశ్వరన్ అక్కడ కూడా చెప్పారు. సో ఇక్కడ కూడా చెప్తున్నారు అనమాట, నాకు పుట్టుక లేదు, ఆది లేదు, సర్వలోకాలకి నేనే మహేశ్వరుణ్ణి. ఇంకా అలా ఆ విషయం తెలిసిన వాళ్ళు భ్రాంతి రహితులై ఉంటారు, సర్వ పాపముల నుంచి విముక్తులవుతారని చెప్పారు. అంటే ఇంతకు ముందు చెప్పిన దాంట్లో ఈ విషయాలు ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళు శాంతి ఉంటుంది వాళ్ళకి. జ్ఞాత్వామాం శాంతి మృచ్చతి అన్నారు, పీస్ ఫార్ములా అని చెప్పారు. సో ఇక్కడ కూడా సిమిలర్ గా అదే చెప్తున్నారు. భ్రాంతి రహితులై ఉంటారు ఈ విషయం తెలుసుకున్న వాళ్ళు సర్వ పాపముల నుంచి విముక్తులు అవుతారని చెప్పారనమాట. సో ఇప్పుడు 10.4 చూద్దాము. 10.4 and 5. బుద్ధిర్జ్ఞానం అసమ్మోహః క్షమా సత్యం దమా శమః సుఖం దుఃఖం భవో భావో భయం చ భయమేవ చ బుద్ధిర్జ్ఞానం అసమ్మోహః క్షమా సత్యం దమా శమః సుఖం దుఃఖం భవో భావో భయం చ భయమేవ చ బుద్ధిర్జ్ఞానం అసమ్మోహః క్షమా సత్యం దమా శమః సుఖం దుఃఖం భవో భావో భయం చ భయమేవ చ అహింసా సమతా తుష్టిస్ తపోదానం యశో యశః భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథిగ్విదాః అహింసా సమతా తుష్టిః
అహింసా సమతా దృష్టి తపోదానం యశో యశః తపోదానం యశో యశః భవంతి భావభూతానాం భవంతి భావభూతానాం మత్త ఏవ పృథగ్విదాః. పావని మాతాజీ మీరు 10.4 చదవండి. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణాం. బుద్ధిర్జ్ఞాన అసమ్మోహ క్షమా సత్యం దమః సమః సుఖం దుఃఖం భవభావో భయం చ భయమేవ చ. మాతాజీ కిషన్ ప్రభు మీరు కూడా 10.4 చదవండి. హరే కృష్ణ మాతాజీ దండవత్నం. బుద్ధి జ్ఞానమసమ్మోహ క్షమా సత్యం దమః సుఖం దుఃఖం భవో భావో భయం చ భయమేవ చ. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ ప్రభు. ఉషా మాతాజీ మీరు కూడా 10.4 రిసైట్ చేయండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. ఓం నమో భగవతే వాసుదేవాయ. బుద్ధిర్జ్ఞానం సమ్మోహః క్షమా సత్యం దమః సమః సుఖం దుఃఖం భవో భావో భయం చ భయమేవ చ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఉషారాణి మాతాజీ మీరు 10.5 చదవండి. హరే కృష్ణ మాతాజీ. అహింసా సమతా తుష్టిస్తపోదానం యశో యశః భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథిగ్విదాః. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సంధ్య మాతాజీ మీరు కూడా 10.5 చదవండి. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణాం. అహింసా సమతా దృష్టి తపోదానం యశో యః భవంతి భవభూతానాం మత్త ఏవ పృథగ్విదః. హరే కృష్ణ మాతాజీ. కృష్ణ మాతాజీ. ఇందిరా మాతాజీ మీరు అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. అనువాదము. బుద్ధి జ్ఞానము సంశయము మరియు భ్రాంతి రాహిత్యము క్షమాగుణము సత్యము ఇంద్రియ నిగ్రహము మనోనిగ్రహము సుఖ దుఃఖములు జనన మరణములు భయము భయరాహిత్యము అహింస సమత్వము తృప్తి తపస్సు దానము కీర్తి అపకీర్తి మున్నగు జీవుల విధుల గుణములన్నీయు నా చేతనే సృజింపబడినవి. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. కల్పన మాతాజీ మీరు భాష్యం 2 పారాగ్రాఫ్స్ చదవండి. మిగతా హరే కృష్ణ మాతాజీ. స్వర్ణలత మాతాజీ నరసింహదాస్ ప్రభు అవుతారు. ముగ్గురు కలిసి చదవండి మాతాజీ. డివైడ్ చేసుకొని కొంచెం పెద్దది. అలాగే మాతాజీ. దండవత్ ప్రణాం మాతాజీ. భాష్యము బై శ్రీల ప్రభుపాద్ కీ జై. జీవుల వివిధ గుణములు మంచివైనను చెడువైనను అవన్నీయు శ్రీకృష్ణుని చేతనే సృష్టించబడినవి. అవియే ఇక్కడ వర్ణించబడినవి. విషయములను సరి అయిన దృక్పథముతో వీక్షించుచు విశ్లేషించు శక్తికి సంబంధించినదే బుద్ధి అనబడును. ఏది భౌతికము ఏది ఆధ్యాత్మికమనడి అవగాహనయే జ్ఞానము. విశ్వవిద్యాలయపు విద్యచే పొందబడు సామాన్య జ్ఞానము భౌతిక విషయమునకు మాత్రమే సంబంధించిన జ్ఞానమగుటచే ఇది ఇక్కడ వాస్తవ జ్ఞానముగా అంగీకరించబడుటలేదు. వాస్తవ జ్ఞానము అనగా ఆధ్యాత్మికము మరియు భౌతికముల నడుమ గల భేదమును గుర్తించగలుగుటయే. కానీ నేటి ఆధునిక విద్యా విధానమున ఆధ్యాత్మికత్వమునకు సంబంధించిన ఎట్టి విజ్ఞానము లేదు. కేవలం జనులు భౌతిక మూలకములు మరియు దేహావసరములను గూర్చి మాత్రమే శ్రద్ధ వహించుచున్నందున విశ్వవిద్యాలయపు జ్ఞానము సంపూర్ణము కాజాలదు. ఈ పేర కూడా చదువునా మాతాజీ. అసమ్మోహ సంశయము మరియు భ్రాంతి నుండి విముక్తి. మానవుడు సందేహములను విడిచి ఆధ్యాత్మిక తత్వమును అవగాహన చేసుకున్నప్పుడే అట్టి స్థితిని సాధింపవచ్చును. అట్టివాడు ఆలస్యముగానైనను నిస్సందేహముగా భ్రాంతి నుండి విముక్తుడగును.
కనుక దేనిని కూడా గుడ్డిగా అంగీకరింపరాదు. అన్ని విషయాలను శ్రద్ధ మరియు జాగరూకతతో అంగీకరింపవలసి ఉన్నది. క్షమ సహనమును క్షమాగుణములను అభ్యసించవలెను. అనగా మానవుడు సహనశీలుడై ఇతరుల స్వల్ప దోషములను మన్నింపవలెను. సత్యమనగా ఇతరుల లాభము కొరకు వాస్తవ విషయములను యథాతథముగా తెలియజేయవలెను. సత్యములను ఎప్పుడు తప్పుగా ప్రదర్శింపరాదు. ఇతరులకు ప్రియమైనట్టి సత్యమునే పలుకుట సాంఘిక మర్యాదైనను వాస్తవమునకు అది సత్యము కాదు. కావున ఇతరులందరూ సత్యమును అవగాహన చేసుకున్నట్టుగా ఖచ్చితంగా పలకవలెను. దొంగను దొంగయని పలికి జనులను హెచ్చరించినచో అది సత్యము కాగలదు. కొన్ని మార్లు సత్యము అప్రియమైనను ఎవరునూ దాన్ని పలుకుట మానరాదు. ఇతరుల లాభం కొరకు వాస్తవములను యథాతథంగా ప్రదర్శించవలనని సత్యసంధత కోరును. అదే సత్యమునకు గల నిర్వచనము. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. స్వర్ణలత మాతాజీ, మీరు నెక్స్ట్ పారాగ్రాఫ్ చదవండి. ఓకే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద్ ప్రణామ్. దమ అక్కడ నుండే కదా మాతాజీ? అక్కడి నుంచి మాతాజీ. దమ అనగా ఇంద్రియములను అవసరమగు ఇంద్రియ భోగాలను భవములందు వినియోగింపకుండుట. వాస్తవమునకు ఇంద్రియావసరములను తీర్చుకొను విషయములందు ఎట్టి నిషేధము లేదు. కానీ అనవసరమైన ఇంద్రియ భోగానుభవము ఆధ్యాత్మికాభివృద్ధికి ఆటంకమును కలిగించును. కనుక అనవసర వినియోగం నుండి ఇంద్రియములను నిరోధింపవలెనని ఇక్కడ తెలుపబడినది. అట్లే మానవుడు అనవసరమైన ఆలోచన నుండి మనస్సును నిరోధింపవలెను. అదే శ్రమ అనబడును. ధనార్జనమును గూర్చిన ఆలోచన యందే మానవుడు కాలంను గడపరాదు. అది ఆలోచన శక్తిని దుర్వినియోగము పరచుటయే కాగలదు. అట్టి ఆలోచన శక్తి మానవ జన్మ ముఖ్య లక్షణమును తెలుసుకొనుటకు మరియు దానిని ప్రామాణికంగా ప్రచారం చేయుటకు వినియోగింపవలెను. శాస్త్రములందు నిష్ఠాతులు, సాధువులు, ఆధ్యాత్మికచార్యులు మరియు ఆలోచనా శక్తి యందు పరిణితిని చెందిన వారి సాంగత్యంచే అట్టి ఆలోచనా శక్తిని మానవుడు పెంపొందించుకోవలెను. కృష్ణ చైతన్య జ్ఞానమునకు సంబంధించిన విజ్ఞానమును అలవర్చుకుంటకు అనుకూలమైన దాని యందే నిజమైన సుఖము లేక ఆనందం కలదు. అట్లే కృష్ణ చైతన్యమును అలవర్చుకుంటకు ప్రతికూలమైనది బాధకరము లేక దుఃఖకరమై ఉన్నది. కనుక కృష్ణ చైతన్యం యొక్క అభివృద్ధికి అనుకూలమైన దానిని అంగీకరించి ప్రతికూలమైన దానిని వర్ణింపవలెను. థ్యాంక్ యూ మాతాజీ, అవకాశం ఇచ్చినందుకు. ఓకే. హరి బోల్ మాతాజీ. నరసింహదాస్ ప్రభు, మీరు నెక్స్ట్ పారాగ్రాఫ్ చదవండి. అన్మ్యూట్ చేసుకుంటారు. దండ ప్రణామం. భవ జన్మము అనున్నది దేహమునకు సంబంధించినదని అవగతము చేసుకునవలెను. ఆత్మకు సంబంధించినంత వరకు అట్టి జ్ఞానము గాని మరణము గాని లేవని భగవద్గీత ఆరంభమునందే చర్చించి ఉన్నాము. అట్టి జనన మరణములు భౌతిక ప్రపంచమునందు దేహధారణమునకు సంబంధించినవి. భవిష్యత్తును గూర్చిన చింతయే భయమునకు కారణం. కృష్ణ చైతన్యమునందు తాను చేయు కర్మలచే నిశ్చయముగా ఆధ్యాత్మిక ఆకాశము నందు గల భగవద్ధామమును తిరిగి చేరును. కనుక అతనికి భయం ఉండదు. కనుక అతని భవిష్యత్తు సదా ఉజ్వలమై ఉండును. కానీ ఇతరులు వారి భవిష్యత్తును గూర్చి గాని భవిష్యత్తు జన్మం గూర్చుని గాని తెలియనందున ఎల్లప్పుడూ చింతనలతో కూడి ఉందరు. కనుక మనము అట్టి చింతలకు దూరము కావలెను. వాంఛించినచో శ్రీకృష్ణుని అవగాహన చేసుకుని ఎల్లప్పుడూ కృష్ణ చైతన్యమునందు నెలకొని ఉండుటయే ఉత్తమ మార్గము. తద్వారా మనము సమస్త భయముల నుండి విముక్తులమగుదుము. శ్రీమద్ భాగవతము 11.2.37 నందు
భయము ద్వితీయాభినివేశతః స్వాత్ భౌతిక శక్తి యందు నిమగ్నములమై ఉండుట చేతనే భయం కలుగును అని చెప్పబడింది. కానీ మాయాశక్తి నుండి విముక్తులమైన తాము భౌతిక శరీరములను కామని శ్రీకృష్ణ భగవానుని అంశలమని దృఢ విశ్వాసము కలిగిన వారును దేవాది దేవుని దివ్యమైన భక్తి యొక్క సేవ యందు నెలకొన్నటి వారును ఎట్టి భయమును కలిగి ఉండవలసిన అవసరం లేదు. వారి భవిష్యత్తు మిక్కిలి ఉజ్వలమై ఉండును. అనగా ఈ భయం అనున్నది శ్రీ కృష్ణ చైతన్యవంతులు కాని వ్యక్తులకే కలుగును. భయము నిర్భయత్వము అనడి గుణము కృష్ణ చైతన్యం నుండి వారికి మాత్రమే సాధ్యపడదు. హరే కృష్ణ మాతాజీ. అహింస అనగా ఇతరులకు కలతను లేదా దుఃఖమును కలుగజేయు కార్యమును చేయకుండుట. రాజకీయవేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలు, లోకాపకారులు వంటి వారిచే వాగ్దానం చేయబడు భౌతిక కార్యములు ఆధ్యాత్మిక దృష్టిలోపించి అందువలన వారికి సత్ఫలితములు నీయవు. మానవులు తమకు ప్రయోజనకరమో వారు ఎరుగకపోతే. హరే కృష్ణ. భువనేశ్వరి మాతాజీకి అవకాశం ఇద్దాం ఇక్కడ నుంచి. మాతాజీ మీరు చదవండి. హరి 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 బోల్ కంప్లీట్ మాతాజీ. చేయండి ప్రభు, లేకపోతే ఈ పారాగ్రాఫ్ కంప్లీట్ చేయండి. అహింస దగ్గర చదవండి. మీరు సగం చదివారు కదా ప్రభు, ఈ కొద్దిగా కంప్లీట్ చేసేయండి. నెక్స్ట్ అంటే ఇంకా ఇక్కడ 2 పారాగ్రాఫ్స్ ఉన్నాయి కదా. మానవులు తనకు ఏది ప్రయోజనకరమో వారు ఎరుగకపోవటే అందుకు కారణము. మానవ జన్మ యొక్క పరిపూర్ణ ప్రయోజనము సిద్ధించు విధానము నందు ప్రజలందరికీ శిక్షణ మొనగొట్టే అహింస అను పదమునకు అర్థము మానవ దేహము ఆత్మానుభూతి కొరకై ఉద్దేశించబడినది. కనుకనే అట్టి ప్రయోజనమును సాధింపులేని ఉద్యమము లేదా ప్రణాళిక ఏదైనా మన దేహము పట్ల చేయబడు హింసయే కాగలదు. జనులకు భావి ఆధ్యాత్మిక ఆనందమును కలుగజేయు కార్యమే అహింసగా పిలువబడును. దండ ప్రణామ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభు. హరి బోల్ మాతాజీ. హరి బోల్ మాతాజీ. సమత అనగా ఆసక్తి నుండి ద్వేషముల నుండి విముక్తిని సూచించును. అధికానక్తిని కలిగి ఉండుట లేదా అధికమైన అనాసక్తిని కలిగి ఉండుట యుక్తము కాదు. కనుక ఈ భౌతిక జగత్తును రాగద్వేష రహితముగా అంగీకరింపవలెను. కృష్ణ చైతన్యమును కొనసాగించుటకు అనుకూలమైన దానిని అంగీకరించి ప్రతికూలమైన దానిని నిరాకరించవలెను. అది సమత ఎనబడును. కృష్ణ చైతన్య నిర్వహణ యందలి ప్రయోజనము అనుసరించి కాకుండా మరియు విధముగను కృష్ణ చైతన్యవంతుడు అంగీకరించవలసినది గాని లేదా నిరాకరించవలసినది గాని ఉండదు. తృష్టి అనగా సంతృప్తి. మానవుడు అనవసర కార్యములచే భౌతిక వస్తువులను అధికముగా సేకరించుటకు ఆరాటపడరాదు. భగవానుని కృపచే లభించిన దానితోనే ప్రతి ఒక్కరూ సంతృప్తి నొందవలెను. అట్లు సంతృప్తి చెందుటయే తృష్టి అనబడను. తపస్సు అనగా నిష్ఠతో కూడినదని భావము. పాతకాలమున నిద్రలేచుట, స్నానమాచరించుట వంటి వేదములందు చెప్పబడిన నియమ నిబంధనలు ఎన్నో ఇక్కడ అన్వయించును. కొన్ని మార్లు ప్రాతకాలమునే నిద్రలేచుట అత్యంత కష్టమైనను మానవుడు దానిని స్వచ్ఛందముగా స్వీకరించుటనే తపస్సు అనబడను. అట్లే మన మానమందలి కొన్ని రోజులలో ఉపవాసములు చేయవలను నిబంధనలను గలవు. అట్టి ఉపవాసములను చేయుట మానవులకు ఇష్టము లేకపోవచ్చును. కానీ మానవుడు కృష్ణ చైతన్య జ్ఞానమునందు పురోగతిని చెందవలనని తన స్థిర నిశ్చయము కారణముగా అట్టే దేహ కపములను అతడు అనుభవించవలను. ఆయనను అట్టి వేద నియమములను విరుద్ధముగా గాని అనవసరముగా గాని ఉపవాసం చేయరాదు. రాజకీయ ప్రయోజనముల కొరకై ఎన్నడను ఉపవాసము చేయకూడదు. అది తమోగుణముచే చేయబడు ఉపవాసముగా భగవద్గీత 17:5-6 ఎందు
వర్ణించబడినది. రజస్తమో గుణముల చేయబడు ఎట్టి కార్యమును ఆధ్యాత్మిక పురోగతికి తోడ్పడదు. స్వాతికముగా ఏమి చేసినను అది మానవునికి పురోగతిని కలిగించునను. వైదిక నియమముల అనుసరించి చేయబడు ఉపవాసము మానవునికి ఆధ్యాత్మిక జ్ఞానమును ఖచ్చితముగా వృద్ధి చేయును. హరిబోల్ మాతాజీ. ఇక దాన గుణమునకు సంబంధించినంత వరకు మానవుడు హరే తాను కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అనురాధ మాతాజీకి అవకాశం ఇద్దాం. అనురాధ మాతాజీ హరిబోల్ మాతాజీ. శ్రీల ప్రభుపాదకు జై. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామాలు. ఇక్కడ నుంచి కదా మాతాజీ. ఇక దానమును ఓకే మాతాజీ. ఇక దానమునకు సంబంధించినంత వరకు మానవుడు తాను సంపాదించిన దానిలో సగభాగమును సత్ప్రయోజనములకై దానము చేయవలను. సత్ప్రయోజనములు అనగానేమిటి? కృష్ణ చైతన్యము కొరకై చేయబడు కార్యమే సత్ప్రయోజనము. అది కేవలము సత్ప్రయోజనమే కాకుండా సర్వోత్తమ ప్రయోజనమై ఉన్నది. శ్రీకృష్ణ భగవానుడు మంగళకరుడొకటిచే అతని ప్రయోజనమునకై చేయబడు కర్మ మీదైనను మంగళకరమే మరియు ప్రయోజనకరమైనటిదే కాగలదు. కనుకనే కృష్ణ చైతన్యమునందు నెలకొనిన వ్యక్తికే దానమియ్యవలెను. శాస్త్ర గ్రంథములను అనుసరించి బ్రాహ్మణులకే దానము చేయవలనని చెప్పబడింది. పూర్తిగా శాస్త్ర ప్రకారము కాకున్నను ఇట్టి ఆచారము ఇప్పటికీ పాటింపబడుతున్నది. కానీ బ్రాహ్మణులకే దానమును ఎందుకు ఇవ్వవలెను? వారు ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనమునందు నెలకొని ఉండుటయే దానికి కారణం. బ్రాహ్మణుడు బ్రహ్మతత్వమును అవగాహము చేసుకొనుటకు తన జీవిత కాలమునంతటినీ వినియోగింపవలనని చెప్పబడింది. బ్రహ్మజానాతీతి బ్రాహ్మణ, బ్రహ్మమును ఎరిగిన వాడే బ్రాహ్మణుడని పిలువబడును. అట్టి బ్రాహ్మణుడు సర్వదా ఉన్నతమైన ఆధ్యాత్మిక సేవ యందు నెలకొని జీవనోపాధిని సంపాదించుకొనుటకు తగిన సమయము లేకుండట చేత బ్రాహ్మణులకు దానము చేయవలనని తెలుపబడింది. దానము సన్యాసాశ్రమమునందున్న వానికి కూడా చేయవలనని శాస్త్రములు తెలుపుచున్నవి. సన్యాసులైన వారు ధనము కొరకు కాకుండా ధర్మ ప్రచారము కొరకై ఇంటింటికి తిరుగుతూ యాచిస్తూ గృహస్థులను అజ్ఞానము నిద్ర నుండి మేల్కొల్పుచుందురు. గృహస్థులు సంసార విషయములందు మునిగి జీవితపు వాస్తవ ప్రయోజనములను విస్మరించుదురు. కనుక వారి అందలి కృష్ణ చైతన్యమును జాగృతము చేయుట కొరకై సన్యాసులు యాచకులుగా వారి వద్దకు వెళ్లి కృష్ణ చైతన్యమునందు వారికి ఆసక్తి ఏర్పడినట్లుగా చేయుదురు. కఠోపనిషత్తు 1.3:14 నందు చెప్పబడినట్లు మానవుడు జాగరూకుడై మానవ జీవిత లక్ష్యమును సాధించవలసి ఉన్నందున అట్టి జ్ఞానము మరియు విధానము సన్యాసులచే ప్రచారము చేయబడుతున్నది. కనుక ఏదో వ్యర్థ ప్రయోజనము కొరకు కాకుండా సన్యాసులకును బ్రాహ్మణులకు ఇతర సత్ప్రయోజనముల కొరకై దానము చేయవలసి ఉంది. హరే కృష్ణ మాతాజీ. చదవమంటారు మాతాజీ? థ్యాంక్ యూ మాతాజీ. చదవండి మాతాజీ. ఇంకా నెక్స్ట్ పారాగ్రాఫ్ చదవండి. యశస్సు అనగా కీర్తి. ఎవరైనను గొప్ప భక్తుడని తెలియబడినప్పుడు నిజముగా యశోవంతుడనని శ్రీ చైతన్య మహాప్రభు చెప్పియుండిరి. అది ఏ నిజమైన యశస్సు. ఎవరైనా మానవుడు కృష్ణ చైతన్యమున గొప్పవాడని తెలియబడినచో అతడు నిజముగా యశోవంతుడగును. అట్టి యశము లేనివాడే యశోరహితుడు. ఈ గుణములన్నీయును విశ్వమందలి మానవ సమాజమునందు మరియు దేవతలందును గోచరించును. నిజమునకు ఇతర గ్రహములందు కూడా ఎన్నో జీవులు గలవు. వారు కూడా ఈ గుణములను కలిగి ఉందురు. కృష్ణ చైతన్యమును పురోగించు వారి కొరకై శ్రీకృష్ణుడు ఈ గుణములను సృజించి ఉన్నాడు. ఆ విధముగా యత్నించు కృష్ణ చైతన్యవంతుడు తన యందు ఈ గుణములను వృద్ధి చేసుకును. అనగా దేవాది దేవుని భక్తియుత సేవ యందు నెలకొనిన వాడు దేవాది దేవుని నిర్దేశములను అనుసరించి ఈ సద్గుణములన్నింటినీ తన యందు వృద్ధి చేసుకును. మనము చూసు శుభాశుభములన్నిటి రెండింటికి నీ మూలము శ్రీకృష్ణుడే. శ్రీకృష్ణుని లేనిదేదియూ ఈ భౌతిక జగత్తునందు తనంతట తానుగా ప్రకటము కాజాలదు. అనగా విషయములు భిన్నముగా గోచరించినను సమస్తము శ్రీకృష్ణుని నుండియే కలుగుతున్నవని గ్రహించుటయే నిజమైన జ్ఞానం. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మాతాజీ. సెంట్ ప్రభుజీస్ చాలా చక్కగా చదివారు. మనకి భాష్యంలో ప్రభుపాదుల వారు చాలా క్లియర్ గా చెప్పారు.
అయితే కృష్ణ ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి, లక్షణాల గురించి చెప్తున్నారు. ఇప్పటి వరకు ఆయనని ఎవరు అర్థం చేసుకోరు, ఆయన అన్నిటికీ మూలం అని చెప్పారు. ఇంకా కృష్ణ ఇప్పుడు అర్జునుడికి ఇంకా ఏం చెప్తున్నారంటే, ఇంకా ఏం చెప్తున్నారంటే, నేను అన్నిటికీ మూలం, నా నుంచే అంతా వస్తుంది, అది తెలుసుకున్న వాళ్ళకి సమ్మోహం ఉండదని కూడా చెప్పారు, వాళ్ళ పాపాల నుంచి విముక్తులవుతారని కూడా చెప్పారు. కానీ జీవుల్లో ఏవైతే లక్షణాలు ఉంటాయో అవి కూడా నేనే అని చెప్తున్నారు అనమాట. అంటే మనలో కనిపించే ప్రతి గుణం, మంచి అయినా చెడైనా, అది భగవంతుడి నుంచే వస్తుంది అనమాట. అంటే భగవంతుడు లేకుండా బుద్ధి ఉండదు, ధైర్యం ఉండదు, సత్యం ఉండదు, శాంతి ఉండదు, ఇంకా గందరగోళం కూడా ఉండదు అనమాట. ఎవరైతే మాట్లాడట్లేదో వాళ్ళు మ్యూట్ లో ఉండండి, మాతాజీ సెంట్రోజీస్. సో బేసిక్ గా కృష్ణుడు ఏం చెప్తున్నారంటే ఇక్కడ అన్నిటికీ మూలం నేనే అని చెప్తున్నారు అనమాట. ఈ 10.45 లో ఏవైతే 20 లక్షణాలు చెప్పారు, 20లో మనకి 16 లక్షణాలు మంచి లక్షణాలు, 4 లక్షణాలు మంచి లక్షణాలు కాదన్నమాట, చెడు లక్షణాలు. సో అన్నిటికీ మూలం నేనే అని చెప్తున్నారు. మంచికి మూలం నేనే అంటున్నారు, చెడుకి మూలం నేనే అంటున్నారు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం? చెడు లక్షణాలు కూడా మూలం కృష్ణుడే అని అంటున్నారు కదా. సో దాని నుంచి మీకేం అర్థమవుతుంది? అంటే మాతాజీ ప్రతి మనిషిలోని మంచి చెడు ఉంటాయి మాతాజీ. ఇప్పుడు ఒకళ్ళ కర్మలు ఒకళ్ళు తీస్తూ ఉంటారు, వాళ్ళు కొంచెం చెడు లక్షణాలు ఉంటాయి మాతాజీ, వాళ్ళ కర్మలు పోవడానికి. అలాగా ప్రతి మనిషిలో కూడా అలాగ ఉంటాయి మాతాజీ కంపల్సరిగా. కర్మలు పోవడానికి చెడు లక్షణాలు కాదు మాతాజీ, మామూలుగా మనకి ఉన్న చెడు, మంచి అయినా చెడైనా అన్ని సర్వకారణ కారణం అంటారు కదా. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాది రాధిర్ గోవింద సర్వకారణ కారణం. సో సర్వకారణ కారణం అని చెప్తారు. ఇంకా గజేంద్ర మోక్షంలో కూడా గజేంద్ర కూడా చెప్తున్నారు, సర్వకారణాయ అఖిల కారణాయ అని చెప్తారు. సో అలా చూస్తే ప్రతి కారణానికి కారణం కృష్ణుడు అనమాట. అన్నిటికీ మూలం కృష్ణుడు అని అర్థము. కానీ దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు చూద్దాము. సో మనిషిలో కనిపించే బుద్ధి, జ్ఞానం, ఇంకా సహనం, సత్యం, శాంతి, సుఖం, దుఃఖం, భయం, ఇంకా మిగతా లక్షణాలు కూడా చెప్పారు కదా, ధైర్యం, అహింస, సంతోషం, దానశీలత, కీర్తి, అపకీర్తి, ఇవన్నీ నా నుంచే వస్తాయని కృష్ణుడు చెప్తున్నారు. అంటే మనం తెలివిగా మాట్లాడితే అది మన గొప్పతనం కాదనమాట. సో మనం ఒక్కొక్కసారి అనుకుంటాము నేను చాలా బాగా చేశాను, ఇది నా గొప్పతనం అనుకుంటాం, అది భగవంతుడి నుంచి వస్తుందని మనం తెలుసుకోవాలి. మనం చాలా ప్రశాంతంగా ఉన్నా కూడా అది మన గొప్పతనం కాదు, అది భగవంతుడి నుంచి వస్తుందని తెలుసుకోవాలి. ఇంకా ఓర్పు కానీ ఇంకా ఏదైనా పేరు వచ్చినా సరే మొత్తం అది భగవంతుడి నుంచే వస్తుంది, భగవంతుడి అనుగ్రహమే అనుకోవాలన్నమాట. అలా అర్థమైతే గనక మనకి అహంకారం అనేది తగ్గుతుంది అనమాట. అందుకే మనకి శాంతి అనేది వస్తుంది. ఇంకా సమ్మోహం నుంచి బయటకు వస్తామని ఎందుకు చెప్తున్నారంటే, మనం సమ్మోహంలో ఉంటాం, ఇదంతా నేనే చేస్తున్నాను, నా నుంచే వస్తుందని అనుకుంటూ ఉంటాం అనమాట. సో అలా కాకుండా మనకి మూలం ఏంటనేది తెలుసుకుంటే, భగవంతుడు అని తెలుసుకుంటే మనకు అహంకారం తగ్గుతుంది, ఇంకా కృతజ్ఞత అనేది పెరుగుతుంది అనమాట. లేకపోతే ఏమవుతుందంటే నేనే చేశాను అనే భావనలో మనకి ఇంకా అహంకారం అనేది పెరిగిపోతుంటుంది, ఈగో ఫీలింగ్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. అలా కాకుండా మనకి రీజన్ తెలిస్తే గనక మనం గ్రౌండెడ్ గా ఉంటాం అనమాట. అహంకారం లేకుండా కృతజ్ఞతతో మనం ఉండగలుగుతాం అనమాట. అంటే మనకి బుద్ధి అంటే ఏంటంటే ఆలోచించే శక్తి. ప్రభుపాదులు వారు చాలా క్లియర్ గా చెప్పారు మనకి అన్ని. ఇవన్నీ ఏవైతే మంచి లక్షణాలు ఉన్నాయో అవన్నీ కృష్ణ చైతన్యం కోసం వాడుకోమని చెప్పారు అనమాట. బుద్ధి అంటే ఆలోచించే శక్తి, జ్ఞానం అంటే నిజం అర్థం చేసుకునే శక్తి అనమాట. అంటే ఇది ఏది నిజం, ఏది అబద్ధం, ఏది సత్యం, ఏది అసత్యం, దీన్ని మనం ఎలా భగవంతుడి సేవలో వాడుకోవాలి అనే జ్ఞానం అనమాట. అసమోహం అంటే గందరగోళం లేకుండా ఉండడం. మనం చాలా మంది దేవీ దేవతలు ఉంటారు మనకి, భగవంతుడే దానికి మూలం అని తెలుసుకోవడం, ఇంక లేకపోతే ఈ ఈ ఈ పని చేస్తే దీనికి ఈ ఫలితం వస్తుంది అని దాని గురించి కూడా ఎక్కువ ఆలోచించకుండా ఉండడం, అంత అసమోహంగా ఉండడం అన్నమాట. ఏ గందరగోళాలు లేకుండా మనకి మూలం ఏంటని అర్థం చేసుకోవడం. క్షమ అంటే క్షమించే గుణం. సత్యం అంటే నిజం చెప్పడం. నిజం మిగతా వాళ్ళకి చెడుగా అనిపించినా సరే నిజమే చెప్పాలని ప్రభుపాదుల వారు క్లియర్ గా చెప్పారు మనకి. దమ అంటే ఇంద్రియ నియంత్రణ అంటే మనకి ఈ ఒక్కొక్క మంత్ లో ఉపవాసాలు చేస్తూ ఉంటాం కదా, లేకపోతే చలికాలంలో పొద్దున్నే లేచి స్నానం చేయాలంటే కష్టంగా ఉంటుంది. అయినా సరే మనం భగవద్ధ్యానం కోసం, భగవద్గీత పఠనం కోసం తొందరగా లేచి స్నానం చేసి అందరూ క్లాస్కి వచ్చేసారు కదా. అది అంటే మనకు కష్టం అయినా సరే దాన్ని మంచి పని కోసం చేస్తున్నాం కాబట్టి దాన్ని తపస్సు అంటారు అనమాట. దానికోసం మనం ఇంద్రియ నియంత్రణ అనేది చేసుకోవాలి.
ఇంకా క్షమ అంటే మనస్సు నియంత్రించుకోవడం, సుఖం అంటే ఆనందం, దుఃఖం అంటే బాధ, భయం అభయం అంటే భయం, ఇంకా ధైర్యం. అహింస అంటే ఎవరికి హాని చేయకుండా ఉంటాం అనమాట. అంటే ఆ స్వభావాన్ని డెవలప్ చేసుకోవడం. సమత అంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడా మన ఈక్వానిమిటీ మెయింటైన్ చేయడం, అంటే సమతుల్యత మెయింటైన్ చేయడం అనమాట, అంటే శాంతంగా ఉండడం. ఇంకా తుష్టి అంటే సంతృప్తిగా ఉండడం అనమాట, సాటిస్ఫాక్షన్ ఉండడం. తపస్సు అంటే మనం ఇందాక అనుకున్నాం కదా, కష్టం భరించే శక్తి కలిగి ఉండడం. దానం అంటే మనకి 50% ఆఫ్ మన ఇన్కమ్ లో 50% దానం చేయమని చెప్తున్నారు గృహస్థాస్ ఎప్పుడైనా సరే. అంటే ఇప్పుడు ఇమీడియట్ గా 50% అని కాదు, మనకి మెల్లమెల్లగా భగవంతుడి గురించి అర్థమయ్యే కొద్దీ మనకి అది ఇంటర్నల్ గా డెవలప్ అవుతుంది అనమాట. మనం స్పెషల్ గా దాని గురించి ఆలోచించవసరం లేదు. గైష అయష అన్నారంటే పేరు రావడం, చెడ్డ పేరు రావడం. సో ఈ గుణాలన్నీ కూడా భగవంతుడి నుంచే వస్తున్నాయని చెప్తున్నారు. ఈ 16 గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం భక్తులకి ఉండే లక్షణాలు అనమాట. ఎవరైతే వైష్ణవాస్ ఉంటారో ఆ వైష్ణవ లక్షణాలన్నీ 16 లక్షణాలు. ఈ 4 లక్షణాలు, చెడు లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా భగవంతుడి నుంచే వస్తున్నాయని ఎందుకు చెప్తున్నారంటే భగవంతుడి నుంచే ఎందుకు వస్తున్నాయంటే, ఇప్పుడు సపోజ్ మనం ఒక రాజుగారు ఉన్నారనుకోండి, ఆ రాజుగారు ఎవరైనా రాజ్యంలో ఏదైనా తప్పు చేస్తే శిక్షిస్తారా? శిక్షిస్తున్నారంటే శిక్ష ఎవరి నుంచి వస్తుంది? రాజు నుంచే వస్తుంది. అలానే మనకి చెడు జరిగినప్పుడు, మనం చెడు కర్మలు చేసినప్పుడు మనకి కర్మ సిద్ధాంతం అని ఉంటుంది కదా, ఆ కర్మ సిద్ధాంతం వల్ల మనకి చెడు చేసినప్పుడు చెడు కర్మ అనుభవించాల్సి వస్తుంది, మంచి చేసినప్పుడు మంచి కర్మ అనుభవించాల్సి వస్తుంది. అంటే ఈ లోకాన్ని నడిపించడానికి రాజుగారు ఎలా రాజ్యాన్ని నడిపించడానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడతారో, అలానే యూనివర్స్ ని ఇవన్నీ నడిపించటం కోసం మనకి భగవంతుడు కూడా కర్మ సిద్ధాంతాన్ని క్రియేట్ చేస్తారనమాట. సో అలా చేసినప్పుడు మనకి చెడు ఫలితాలు కూడా వస్తాయి. అవి కూడా మన మంచి కోసమే అనమాట. ఇప్పుడు ఎందుకు జైల్లో పెడతారు వాళ్ళని? ఇలా శిక్షించడం వల్ల వాళ్ళకి ఆ గుణం నుంచి బయటకు వచ్చి మంచిగా మారతారని చేస్తారనమాట. సో అందుకని మనకి ఏవైతే చెడు లక్షణాలు ఉన్నాయో అవి కూడా కారణం భగవంతుడే. కానీ భగవంతుడు ఎప్పుడు మన మంచిగా కోరుకుంటారనమాట, చెడు కోరుకోరు. కాకపోతే మనం ఎప్పుడైనా చెడు దారిలోకి వెళ్ళినప్పుడు మనల్ని మంచి దారిలో పెట్టడం కోసం అలాంటి చేస్తారని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇవన్నీ గుణాలు ఎవరెవరు ఎలా ప్రదర్శించారనేది మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ప్రహ్లాద్ మహారాజు ఎప్పుడు అహింస, క్షమ, ధైర్యం ఈ 3 ప్రదర్శించాలన్నమాట. అంటే వాళ్ళ తండ్రి గారు ఎంత హింసించినా కూడా అతన్ని ఎప్పుడు ద్వేషించేవాళ్ళు కాదనమాట. ఇప్పుడు మనం ఎవరైనా మన సొంత వాళ్ళు ఎవరైనా మనల్ని హింసించారనుకోండి, మనం వదిలేస్తామా లేకపోతే అలానే వాళ్ళతోనే ఉంటామా? మనం ద్వేషం చూపిస్తూ ఉంటాం. వాళ్ళతోనే ఉంటాం. కొంతవరకు మనం సహిస్తాము, కానీ ప్రహ్లాద్ మహారాజ్ తండ్రి లాంటి వాళ్ళు ఉంటే మనం ఆ తండ్రిని క్షమిస్తామా? క్షమించలేం మనం. సో ప్రహ్లాద్ మహారాజ్ ఏమనుకున్నారంటే, ఆయన కూడా భగవంతుడి నుంచే వచ్చారు అనే భావన ఉంది కాబట్టి ఆయన క్షమించగలిగారు అనమాట. ఇంకా ఆయన ఎంత హింసించినా కూడా ఆయన ఎవరిని హింసించరు, అహింస అనేదే పాటిస్తూ ఉంటారు, అందరినీ క్షమించేస్తూ ఉంటారు అనమాట. ఈ క్షమ అహింస భయానికి ఆయన ఉదాహరణ అనమాట. ఇంకా ధైర్యం కూడా ఆయన ఉదాహరణ. సో ఇంత హింసిస్తున్నా కూడా ప్రహ్లాద్ మహారాజ్ ఎప్పుడైనా భయపడ్డారా? సో ఆ భయం, ఆ ధైర్యం కూడా భగవంతుడి నుంచే వస్తుంది అనమాట. మనం ధ్రువ మహారాజ్ ఎగ్జాంపుల్ తీసుకున్నా కూడా 5 సంవత్సరాల బాలుడికి అంత తపస్సు చేయాలనే దృఢ నిశ్చయం ఏదైతే ఉంటుందో, ఆ డిటర్మినేషన్ అది ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుడి నుంచి భగవంతుడి నుంచి వస్తుంది అది కూడా. లేకపోతే ఒక 5 సంవత్సరాల బాలుడికి నేను వెళ్ళి తపస్సు చేయాలి, నేను నారద మహాముని కనిపించి నువ్వు ఇంటికి వెళ్ళిపో, ఇక్కడ అడవిలో మృగాలు ఉంటాయి, నీకు చాలా హాని జరుగుతుంది, చిన్నపిల్లవాడివి ఇంటికి వెళ్ళి చక్కగా ఆడుకో అని చెప్పినా కూడా, లేదు మీరు నాకు ఏదైనా సహాయం చేస్తే చేయండి, లేకపోతే నా దారి నన్ను వెళ్ళనియండి, నన్ను మాత్రం వెనక్కి వెళ్ళిపోమని చెప్పొద్దు, నేను వెళ్ళట్లేదని చెప్తారన్నమాట క్లియర్ గా. అండ్ 6 నెలలు చక్కగా ఆయన చెప్పిన మహామంత్రాన్ని అంత కొన్ని రోజులు అసలు ఏమి ఫుడ్ గాని వాటర్ గాని ఏం తీసుకోకుండా కూడా ఆయన తపస్సు అనేది చేస్తారు. అలాంటి తపస్సు చేసే ఆ దృఢ నిశ్చయం కూడా భగవంతుడి నుంచే వస్తుందన్నమాట. ఇంకా సుధామ ఉంటారు కదా, సుధామకి ఎప్పుడు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట, సంతృప్తి అనేది ఎప్పుడు ఉంటుంది ఆయనకి. ఆయనకి ఏమి లేకపోయినా, పేద బ్రాహ్మణుడైనా తినడానికి తిండి కూడా ఉండదు అనమాట. ఆయన
భగవంతుడిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆయనకి ఇవ్వడానికి ఏమీ లేక వాళ్ళ భార్య పక్కింట్లో అటుకులు కొన్ని అరువు తీసుకొచ్చేస్తే అప్పుడు తీసుకొని వెళ్ళి ఇస్తారనమాట. అంటే వాళ్ళకి ఏమీ లేదు, వేసుకోవడానికి చక్కగా చక్కని దుస్తులు ఉండవు, తినడానికి తిండి ఉండదు, అయినా సరే ఎప్పుడు సంతృప్తిగా ఆనందంగా ఉండేవాళ్ళు అనమాట. ఆ ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది, ఆ సంతృప్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఇందులో భగవంతుడు ఉంటే అలా వస్తుంటది మాతాజీ. ఉండడం భగవంతుడి వల్ల నుంచి వస్తుంది అనమాట. అంటే ఈ లక్షణాలన్నిటికీ మూలం కృష్ణనే అని కృష్ణ స్వయంగా చెప్తున్నారనమాట. సో మనకి భగవంతుడితో కనెక్షన్ లేకుండా అలాంటి ఏమీ రావన్నమాట. ఇప్పుడు మనకి బలి మహారాజ్ కూడా, బలి మహారాజ్ గాని కర్ణుడు గాని దాన గుణం చాలా ఉంటుంది వాళ్ళకి. ఆ దాన గుణం కూడా ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుడి నుంచే వస్తుంది అనమాట. సో ఈ ఏవైతే మంచి క్వాలిటీస్ ఉన్నాయో, ఏవైతే చెడ్డ క్వాలిటీస్ ఉన్నాయో, ఈ 16 మంచి క్వాలిటీస్ అన్ని వైష్ణవ లక్షణాలు. అవన్నీ మనం లేకపోయినా డెవలప్ చేసుకోవాలి. ఈ 4 చెడ్డ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మూలం నేనే కృష్ణ అని చెప్తున్నారు కృష్ణ. సో మనం దాన్ని అర్థం చేసుకోవాలి. మనకి ప్రభుపాదుల వారు క్లియర్ గా భాష్యం అనేది చెప్పారు. మీరు ఈ క్లాస్ అయిపోయిన తర్వాత కూడా ఒకసారి మళ్ళీ ఆ భాష్యం ఒకసారి చదవండి. చాలా క్లియర్ గా చెప్పారు. ఒక్కొక్క గుణం గురించి దాన్ని మనం కృష్ణ చైతన్యంలో ఎలా ఉపయోగించుకోవాలని కూడా మనకి ప్రభుపాదుల వారు క్లియర్ గా చెప్పారనమాట. సో అయితే మనం ఎవరైనా పొగిడితే మనల్ని ఏం చేయాలి? వైష్ణవ కృప భగవంతుని కృప, గురువులకి వైష్ణవ భగవంతుని కృప కృప అని చెప్తారు మాతాజీ. అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళ మెర్సీ లేకుండా మనకి ఆ ఏదైనా చేసే అవకాశం అనేది రాదనమాట. డైరెక్ట్ గా మనం గురువు గారికి ఆ గ్లోరిఫికేషన్ పాస్ చేస్తే అది భగవంతుడికి వెళ్తుంది అనమాట. లేకపోతే మనం కృష్ణుడికి డైరెక్ట్ గా చెప్పొచ్చు అనమాట. అంటే మనం మూలం కృష్ణుడు అని మనం అర్థం చేసుకున్నాం కాబట్టి చెప్తున్నాం. ఏదో ఫార్మాలిటీకి ఎవరైనా పొగిడితే భగవంతుడిదయా అనుకోవడం కాదు, మనకు మనసులో అనిపించాలన్నమాట. ఎందుకంటే ఈ శ్లోకంలో మనకి క్లియర్ గా చెప్పారు కదా కృష్ణ, ఈ లక్షణాలన్నిటికీ మూలం నేనే అని క్లియర్ గా కృష్ణని చెప్పారు. కాబట్టి మనం అర్థం చేసుకొని మనకి ఏదన్నా మంచి జరిగినా, మనకి ఏదన్నా ఒక స్కిల్ ఉన్నా సరే మనం అదంతా భగవంతుడి నుంచే వచ్చిందని మనం తెలుసుకోవాలి. ఆయనకి ఆ గ్లోరిఫికేషన్ అనేది పాస్ చేయాలన్నమాట. ఇంకెవరికైనా గొప్ప స్కిల్ ఉందనుకోండి, ఎవరైనా గొప్ప సైంటిస్ట్ ఏదైనా కనిపెట్టారు, మెటీరియల్ గా కానీ స్పిరిచువల్ గా కానీ ఏదైనా సరే చేస్తున్నారంటే వాళ్ళ గొప్పతనం ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనకి అర్థం అవ్వాలన్నమాట. అది భగవంతుడి నుంచే వస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇంప్లిమెంటేషన్ నాలెడ్జ్ అంటే అదే అనమాట. జ్ఞానానికి విజ్ఞానానికి తేడా అది. జ్ఞానం అంటే తెలుసుకోవడం, మనం విజ్ఞానం అంటే అది భగవంతుడి నుంచే వస్తుంది అనేది మనం భగవంతుడికి ఆ గ్లోరిఫికేషన్ సమర్పించడం విజ్ఞానం అవుతుంది అనమాట. అంటే మనం ఏదైతే నేర్చుకుంటున్నామో అది ఆచరించడం అనమాట. సో మనకి భక్తి పెరిగే కొద్దీ మనకి ఈ 16 లక్షణాలు ఆటోమేటిక్ గా డెవలప్ అవుతూ ఉంటాయి. ఏవైతే గుడ్ క్వాలిటీస్ మనం ఇప్పుడు వరకు చదివామో అవన్నీ మనకి ఆటోమేటిక్ గా డెవలప్ అవుతాయి. ఏవైతే చెడు లక్షణాలు ఉన్నాయో అవన్నీ డిసపియర్ అయిపోతూ ఉంటాయి అనమాట, మన నుంచి తొలగిపోతూ ఉంటాయి అనమాట. మాతాజీ హరే కృష్ణ. చెప్పండి మాతాజీ. చెడు లక్షణాలు 4 ఒకసారి చెప్పండి మాతాజీ. చెడు లక్షణాలు 4 మనకి మొత్తం 20 లక్షణాల్లో మనకి 4 భయం అనేది ఒకటి చెడు లక్షణం. ఇంకా ఒకసారి శ్లోకం ఓపెన్ చేస్తాను. హింస అనేది ఒక చెడు లక్షణం. దుఃఖం, అపకీర్తి. దుఃఖం, భయం, అపకీర్తి, హింస, అపకీర్తి. ఈ 4 మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుపాదుల వారు చాలా ప్రతి విషయం గురించి, ప్రతి లక్షణం గురించి మనకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు మళ్ళా ఒకసారి ఈ క్లాస్ అయిపోయాక కూడా ఒక్కసారి మళ్ళా చదువుకోండి ఈ తాత్పర్యం. ఓకే మాతాజీ. నెక్స్ట్ శ్లోకం చూద్దామా? క్లియర్ గానే ఉందా? 10.45. మాతాజీ అదే క్షమాగుణం ప్రహ్లాద్ మహర్షి, తృప్తి సుధాముడు, దానం బలి మహారాజు, కర్ణుడు, ధైర్యమా ధ్రువుడు. కరెక్టే మాతాజీ? అవును మాతాజీ, కరెక్ట్. థ్యాంక్ యూ మాతాజీ. వెరీ గుడ్ మాతాజీ. 10.6 కూడా ఒకసారి చదువుదాము. మహర్షయ సప్త పూర్వే
మహర్షయః చత్వారో మనవస్తథా మద్భావ మానసా జాతా ఏషాం లోక ఇమాః ప్రజాః మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తథా మద్భావ మనసా జాతా ఏషాం లోక ఇమాః ప్రజాః ఇందిరా బోయన మాతాజీ శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. మహర్షయ సప్త పూర్వే చత్వారో మనవస్తథా మద్భావ మానస జాత యేషాం లోక ఇమాః ప్రజాః. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్ మాతాజీ. కిషన్ ప్రభు మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. మహర్షయ సప్త పూర్వే చత్వారో మనవస్తథా మద్భావ మానసా జాతా యేషాం లోక ఇమా ప్రజాః. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ ప్రభు. పావని మాతాజీ మీరు కూడా శ్లోకం ఒకసారి రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. ధన్వత్ ప్రణామ్. మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తథా మద్భావ మానసా జాతా ఏషాం లోక ఇమా ప్రజాః. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. స్వర్ణలత మాతాజీ మీరు అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. సప్త మహర్షులు వారికి పూర్వము సనాందులైన నలుగురు మహర్షులను మరియు మనువులను మానవ జాతిని పుట్టించిన వారు నా మానసము నుండియే ఉద్భవించిరి. వివిధ లోకములందలి సర్వజీవులు వారి నుండి జన్మించిరి. ఇంకా చదవాలా మాతాజీ? వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం మాతాజీ. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, కొత్త వాళ్ళకి ఇద్దాం అవకాశం. నేను చదవనా? కుమారి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. భాష్యం చదవండి. భగవానుడు విశ్వమునందలి జన సముదాయము యొక్క జన సముదాయం యొక్క వంశ క్రమానుగత సారాంశమును ఇక్కడ వివరించుచున్నాడు. తొలుత ఆదిదేవుడు బ్రహ్మదేవుడు హిరణ్య గర్భుడని తెలియబడు దేవాది దేవుని శక్తి నుండి ఉద్భవించాను. తదుపరి బ్రహ్మ నుండి నరకుడు, సనందుడు, సనత్ కుమారుడను నలుగురు మహర్షులను 14 మనువులను అవతరించిరి. ఆ తరువాత సప్త ఋషులను ఉద్భవించిరి. ఈ 24 మహాపురుషులు విశ్వమునందరి జీవులందరికీ ప్రజాపతులుగా ప్రసిద్ధి నొందిరి. అసంఖ్యాకములుగా నున్నట్టి విశ్వములలో అసంఖ్యాక లోకములు కలవు. ప్రతి లోకమును వివిధ జనులచే నిండి ఉన్నది. వారందరూ ఆ 25 ప్రజాపతుల నుండియే జన్మించిరి. శ్రీకృష్ణుని కృపచే విశ్వమును స్పృశించు జ్ఞానము పొందుట పూర్వము బ్రహ్మదేవుడు 1000 దేవతా సంవత్సరములు తపమాచరించెను. తదుపరి బ్రహ్మ నుండి సనందన సనత్కుమారులు, ఆ తర్వాత రుద్రుడును, పిమ్మట సప్త ఋషులను ఉదయించిరి. ఈ విధముగా బ్రాహ్మణులు మరియు క్షత్రియులు మొదలైన వారందరూ భగవానుని శక్తి నుండి ఉద్భవించినట్టి వారే కనుక బ్రహ్మదేవుడు పితామహుని గను తాతయ్యని, మరియు శ్రీకృష్ణుడు తాతకు తండ్రి అయిన ప్రపితామహునిగాను తెలియబడిది. ఈ విషయము భగవద్గీత 11.30 నందు చెప్పబడినది. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో కృష్ణ ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి సృష్టి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? బ్రహ్మ నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సో బ్రహ్మ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ బ్రహ్మని క్రియేట్ చేసింది కూడా నేనే అని చెప్తున్నారు. అంటే ఆయన ఇప్పటి వరకు లక్షణాల గురించి చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఆయన సృష్టికి మూలమైన వాళ్ళని సృష్టించింది కూడా నేనే అని చెప్తున్నారు అనమాట. సో సృష్టికి మూలమైన వాళ్ళు ఎవరు? బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడి నుంచి ప్రజాపతులు వస్తారు, సప్త ఋషులు వస్తారు.
ఇంకా మనువులు వస్తారనమాట. బ్రహ్మదేవుడు ఒక్క రోజులో 14 మంది మనువులు వస్తారు. ఇంకా సనత్ సనాతన సనందన సనత్ కుమారులు 4 కుమారులు వస్తారు. సప్త ఋషులు వస్తారు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే పాపులేషన్ ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఎలా అయితే బ్రహ్మ 1000 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత ఆయనకి ఆ శక్తి అనేది భగవంతుడు ఇస్తారు. సో ఆయన మిగతా వాళ్ళని ఫస్ట్ కుమారుల్ని నలుగురు కుమారుల్ని సృష్టిస్తారు. తర్వాత ప్రజాపతుల్ని సృష్టిస్తారు. తర్వాత మనువుల్ని సృష్టిస్తారు అనమాట. సో ఇవన్నీ నేనే చేశానని కృష్ణ చెప్తున్నారు అనమాట. సో ఇవన్నిటికీ కారణం నేనే అని అందరికీ తెలియదు, కానీ నేనే చేశానని కృష్ణ క్లియర్ గా చెప్తున్నారు అనమాట. అంటే ఏడు మహర్షులు, సప్త మహర్షులు అంటే మనకి 7 సప్త మహర్షులు ఉంటారు. ఆ 7 పేర్లు తెలుసా మీకు? తెలుసు మాతాజీ, చెప్పనా? చెప్పండి. పత్రి భరద్వాజుడు, గౌతముడు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, జమదగ్ని. మాతాజీ వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, అత్రి, భృగు, కశ్యప్, అంగీరథుడు, మరీచి, వీళ్ళందరూ సప్త ఋషులు అనమాట. ఈ 4 కుమారులు సనందన సనాతన సనత్ కుమారులు. మాతాజీ మరొకసారి చెప్పండి ఈ ఋషుల పేర్లు. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, అత్రి, భృగు, కశ్యప, అంగీరథుడు, మరీచి. సో మనకి కశ్యప్ ఋషి భార్యలకి పుట్టిన వాళ్ళే దేవతలు, రాక్షసులు, నాగులు, గంధర్వులు, మనుషులు అందరూ కశ్యప ఋషి భార్యలకే పుడతారు అనమాట. అంటే ఒక ఈ ఋషి ఎవరైతే ఉన్నారో ఆ ఋషి కూడా నా మైండ్ నుంచే వచ్చారని చెప్తున్నారు అనమాట కృష్ణ. నా మైండ్ నుంచి ఉద్భవించిన వాళ్ళే వీళ్ళని చెప్తున్నారు అనమాట. అంటే మనం ఏం తెలుసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళినా మనకి చివరికి మూలం ఎక్కడుంది? భగవంతుడి నుంచి మూలం అనేది ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. అయితే మనకి ఇవన్నీ భాగవతంలో కూడా మనకి చెప్పారనమాట. విశ్వం అంతా పూర్తిగా ఇనీషియల్ గా నీటిలో మునిగిపోయి ఉంటుంది. ఆ నీటి మీద శేషనాగ్ మీద విష్ణుమూర్తి విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. ఆయన నాభికమలం నుంచి బ్రహ్మ పుడతారు. ఆ బ్రహ్మ నుంచి మిగతా వాళ్ళందరూ పుడతారు అనమాట. సో కానీ ఎక్కడుంది మూలం? భగవంతుడే దగ్గరే ఉంది. సో ఈ మనువులైనా, ఋషులైనా, దేవతలైనా, ఎవరైనా సరే వాటన్నిటికీ కూడా మూలం నేనే అని చెప్తున్నారు అనమాట. సో ఎలా అయితే మనం మెటీరియల్ గా కూడా అనుకుంటూ ఉంటాం కదా, ఎవరైనా సిఇఓ గానీ ఏదైనా సైంటిస్ట్ గానీ ఏదైనా క్రియేట్ చేశారంటే, ఏదైనా పెద్ద సంస్థ క్రియేట్ చేశారన్నా దానికి మూలం భగవంతుడే అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో అలా అర్థం చేసుకోవడం వల్ల మనకి ఏం జరుగుతుంది? జ్ఞానం, విజ్ఞానం 2 వస్తాయి. అవునా? అవును. జ్ఞానం ఏంటంటే భగవంతుడి మూలం అని తెలుస్తుంది, అది జ్ఞానం. దానివల్ల మనకి అహంకారానికి చోటు ఉండదు. విజ్ఞానం ఏంటంటే అది మనం ఆ మూలాన్ని అర్థం చేసుకుంటాం కాబట్టి ప్రతి దాంట్లో మనం భగవంతుని చూడగలుగుతాం అన్నమాట. అది విజ్ఞానం. ఎందుకంటే ఎప్పుడు మనకి హంబుల్ గా ఉండడం అనేది తెలుస్తుంది అనమాట. ఎందుకంటే మనం ప్రతిదానికి క్రెడిట్ కృష్ణకి ఇస్తాం. అంటే ఇప్పుడు ఒక పెద్ద పెయింటింగ్ వేసారనుకోండి, ఆ పెయింటింగ్ బాగుంది అనుకోండి, మనం జనరల్ గా ఎవరిని అప్రిషియేట్ చేస్తాం? పెయింటింగ్ వేసిన వాళ్ళని వేసిన వాళ్ళని అప్రిషియేట్ చేస్తాం. అలానే మనం ఏది చూసినా మనకి ఈ లక్షణాల్లో ఏ లక్షణం కరెక్ట్ గా వచ్చినా అది మనకి భగవంతుడు గుర్తు రావాలన్నమాట. ఈ అన్నిటికీ మూలం భగవంతుడే అని గుర్తు రావాలి. ఈ సృష్టికి మూలం భగవంతుడే, సృష్టిలో జీవాలకి మూలం భగవంతుడే, ఆ జీవాలకు ఉన్న లక్షణాలకి మూలం భగవంతుడే అని మనకు గుర్తు రావాలన్నమాట. అలా రావడం లేదు వస్తుంది మాతాజీ, ఖచ్చితంగా వస్తుంది. అందుకని మనకి ఇంప్లిమెంటెడ్ నాలెడ్జ్ కావాలన్నమాట. అంటే మనం ప్రాక్టికల్ నాలెడ్జ్, మనం ఎలా అయితే మనం దాన్ని అర్థం చేసుకుంటామో దాన్ని మనం, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకు ముందు చాప్టర్స్ లో చూసాం కదా, భగవంతుడు ఎలా సర్వం వ్యాపించి ఉన్నాడని. మనకి మంచినీళ్ళు బాగా దాహం వేసినప్పుడు మంచినీళ్ళు తాగితే ఏమనిపిస్తుంది? శిశువుడేవో అన్నారు. మనకేమనిపిస్తుంది బాగా దాహం వేసినప్పుడు? నీళ్ళు తాగిన వెంటనే దాహం తీరుతుంది మాతాజీ, చాలా తృప్తి అనిపిస్తుంది. అప్పుడు తృప్తి అనిపిస్తుంది, టేస్ట్ కూడా బాగుంది అనిపిస్తుంది. ఆ టేస్ట్ నేనే అని కృష్ణ చెప్పారు కదా, అది గుర్తు రావాలి మనకి.
సో ఇనిషియల్ గా మనం మాతాజీ దాన్ని ఏకాదశి ఫాస్టింగ్ తర్వాత మరుసటి రోజు భోజనం చేసినప్పుడు కూడా ఆ ఫీల్ కలుగుతుంది మాతాజీ. అవును అమ్మో ఇంటి ఒక్క రోజు తినకపోతే ఇంత రుచా అని అనిపిస్తుంది, భగవంతుని సృష్టి అని అనిపిస్తుంది. అవును. సో అయితే మనం ఇప్పుడు మనకు ఒక చెడు లక్షణాల గురించి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాము. ఇప్పుడు మనం చిన్నపిల్లలు ఉంటారు, మనం వాళ్ళని దారిలో పెట్టడానికి కొన్నిసార్లు వాళ్ళని తిట్టడం కొట్టడం చేస్తూ ఉంటాం కదా, శిక్షించడం చేస్తూ ఉంటాం. ఆ శిక్షించినప్పుడు మనం వాళ్ళ చెడు కోరుకున్నట్టు కాదు కదా. ఇందాక మనం అనుకున్నప్పుడు రాజుగారు శిక్షించినట్టు అనుకున్నాం కదా. సో అలానే ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. వాళ్ళని ఎలా మనం మంచి కోసమే చేస్తాం కాబట్టి భగవంతుడు కూడా మనకి మంచి కోసమే అట్లాంటి రూల్స్ అనేవి పెడతారనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఎప్పుడైనా మనం మూలం అనేది ఏంటనేది గుర్తుంచుకోవాలి. ప్రతిదానికి మూలం ఏంటనేది గుర్తుంచుకోవాలి. సర్వకారణ కారణం భగవంతుడని గుర్తు రావాలన్నమాట. ఈ సృష్టిలో గొప్ప వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళందరికీ మూలం కృష్ణుడే. నిజమైన జ్ఞానం ఉందంటే అది కూడా కృష్ణుడే అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో ఈ విభూతులు, గొప్ప శక్తులు ఇవన్నీ భగవంతుడి నుంచే వస్తాయి, భగవంతుడికే ఉన్నాయి అనేది మనం తెలుసుకోగలిగితే మనకి ప్రతి దాంట్లో మనం భగవంతుడిని చూడగలుగుతాం. గిరి చదివేది నెక్స్ట్ శ్లోకం రేపు చూద్దాము. 779 ఈ రోజు ఇక్కడితో ఆపేద్దాము. సో మనకి సప్త ఋషులు, ఇంకా ఎవరైతే 9 కుమారులు ఉంటారో వాళ్ళు, ఇంకా మహర్షులు, మనువులు అంటే మన మానవ జాతికి మూలం అన్నమాట. వాళ్ళందరూ నా మైండ్ నుంచే ఉద్భవించారని కృష్ణ క్లియర్ గా చెప్తున్నారు అనమాట. అంటే ఈ వివిధ లోకాల్లో ఎవరైతే జీవులకి కారణమయ్యారో వాళ్ళందరికీ కారణం నేనే అని చెప్తున్నారు కృష్ణ. మనకి క్లోజ్ చేసుకుందాం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవులకు की जय, श्रील प्रभुपाद की जय, श्रीमद् भगवद गीता की जय. తైగో ప్రేమనందే హరి హరి బోల్. హరే కృష్ణ మాతాజీ, ఎంత కోల్డ్ అయినా మా కోసం క్లాస్ తీసుకున్నారు, అంత కష్టంగా సారీ మాతాజీ, కొంచెం వాయిస్ అర్థం కాకుండా ఉన్నట్టయితే క్షమించాలి. లేదు మాతాజీ, చాలా క్లియర్